తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో బీసీ గురుకుల సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 73.45 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు నిధుల మంజూరుపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల జూనియర్ కాలేజ్ నిర్మాణానికి 25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం 23 కోట్లు మంజూరు చేసింది. బోమ్రాసిపేట మండలం బురాన్పేటలో బీసీ గర్ల్స్ గురుకుల పాఠశాల కాలేజీ నిర్మాణానికి 25 కోట్లు మంజూరు చేసింది. అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటుపై సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2 ఏళ్లలో 150 మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామీణ సంఘాలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ క్యాంటీన్ల కోసం బెంగాల్లో దీదీ కా రసోయ్, కేరళ అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సిందిగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై న్యాయ విచారణలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక కోరింది. 2 వారాల్లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ తాజాగా నిపుణుల కమిటీతో సమావేశమయ్యారు. విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సిబి కామేశ్వరరావు చైర్మన్గా ఏర్పాటైన ఈ కమిటీలో విశ్రాంత సిఈ సత్యనారాయణ, వరంగల్ లిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా, ఈఎన్సీ అనిల్ కుమార్ కన్వీనర్గా ఉన్నారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు లోపాలను పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలను అధ్యయనం చేశారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్ రెడ్డి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి 2వ ఎంపీగా గెలుపొందారు. మోదీ కేబినెట్లో మరోసారి అవకాశం దక్కించుకున్న ఆయనకు బొగ్గు గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు. అటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2వ ఎంపీగా విజయం సాధించిన సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కారులో అవకాశం దక్కింది. ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు అండ్ గనులు ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. భారతదేశంలో విద్యుత్ కొరత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. పవర్ మినిస్ట్రీ గాని, రైల్వే మినిస్ట్రీ గాని, కోల్ మినిస్ట్రీ గాని, మైన్స్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని, దేశ ప్రజలు గాని ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. జగన్ భూరక్షణ పథకానికి పాత్ర వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సిపిఐ నారాయణ అన్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. నా భూమిపై నీ ఫోటో ఏంటని రాష్ట్ర రైతులంతా నిరసన చేసిన జగన్ ఖాతరు చేయలేదు. చివరికి నారా వారి చేతుల్లోనే జగన్ ప్రభుత్వం నరకబడిందన్నారు. తెలంగాణలో ధరణి భూ పథకంలో కేసీఆర్ పతనంలాగానే భూరక్షణ పథకం జగన్ ప్రభుత్వం కూలిపోతుందని సిపిఐ నారాయణ విమర్శించారు. జగనన్న భూరక్షణ పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్ లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భం కానీ
భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు, బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది దీనికి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి, చాలా ఫినిష్ చేసిన జగన్ భూ పథకం పెట్టాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ సర్వే నెంబరు పక్కన ఉంటాయనుకోండి, ఈ నారాయణ బలన్పూర్ నెంబర్ 2 సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు. జాయింట్ పత్రం అంటే ఏంటి, భూ సర్వే నెంబర్ 1 నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ నెంబర్ 5, 6, 7 ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకో సావరా, ఇది రాదు. ఈ విధంగా అనేక తప్పు తరగలతోటి భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేశాడు, ఈ పుస్తకం వేశాడు, దీనికి సెటిలైట్ పథకం వేశాడు. ఇది ఇట్లాంటిదే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి చేశాడు. ఆ ధరణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు, అనుభవదారుల హక్కు కనపడలేదు. దానివల్ల ఏం చేసిందండి, అనుభవించవలసిన భూమి కాస్త భూస్వామికి వెళ్ళిపోయింది. అదే దెబ్బతీసింది, కేసీఆర్ అదే దెబ్బతీసింది. ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీయబోతుంది. దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా అనేక రకాల డిస్ప్యూట్స్ వచ్చేసినాయి. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కసు వెళ్లగక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగ మండిపడ్డారు. బాల్కసుమని సీఎం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కింద గొర్రెల స్కామ్లో దర్యాప్తుకు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల స్కామ్లో జరిగిన 700 కోట్ల అవినీతిపై ఈడీ దృష్టి పెట్టింది. గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతుమారినట్టు ఆధారాలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనూ గొర్రెల స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. PMLA యాక్ట్ కింద గొర్రెల స్కామ్ పై విచారణ చేయనున్నారు. గొర్రెల కొనుగోలు కోసం ఏ జిల్లాలో ఏ అధికారుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయిందని ప్రశ్నించింది. ఎంత జమ చేశారు వంటి విషయాలపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకునే ఏజెన్సీల వివరాలు ఈడీ లేఖలో కోరింది. గొర్రెల స్కామ్ 3 రోజుల కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదపడం లేదని, కుంభకోణానికి కారకులు ఎవరెవరి పాత్ర ఉంది, రికార్డ్స్ లో తప్పుడు లెక్కలపై ఏసీబీ ప్రశ్నించింది. గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాలకు కాకుండా ఇతర బినామీ ఖాతాలకు డబ్బు మళ్లింపుపై ప్రశ్నించారు. ఏసీబీ విచారణకు మాజీ ఎండీ రామచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ సహకరించడం లేదని పేర్కొన్నారు. 3 రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో తిరిగి చెంచల్గూడ చేరుకుని నిందితుల్ని తరలించారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్టు 7వ ధ్వజ సంస్థ సీఈఓ మధులాష్ బాబు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఈ వాహనంలో రోబోటిక్ AI ఆధారిత ల్యాబ్లను ఏర్పాటు చేసినట్లు మధులాష్ బాబు తెలిపారు. ఈ ప్రత్యేక వాహనం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల్లో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పిస్తుందన్నారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్థను నెలకొల్పినట్లు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తుల సహాయ సహకారాలతో తమ బోధనా కార్యక్రమాలను కొనసాగిస్తామని సీఈఓ మధులాష్ బాబు అన్నారు. ఫౌండర్ ఆఫ్ ఎడోధ్వజ, వీ హ్యావ్ బిల్డెడ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అండి. అంటే మేము ఒక మొబైల్ ల్యాబొరేటరీని బిల్డ్ చేసాము. లోపల ఫ్యూచర్ టెక్నాలజీస్ ఉంటాయి. అంటే రోబోటిక్స్ అయి ఉండొచ్చు, 3D ప్రింటింగ్ కానీ, డ్రోన్స్ కానీ, AR/VR కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయండి. వీటి ద్వారా స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలని అన్నది మా మెయిన్ మోటివ్ అనమాట. ఈ బస్తో ఏంటంటే మనం డిఫరెంట్ విలేజెస్కి కానీ, రూరల్ ఏరియాస్కి కానీ వెళ్ళి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తామండి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా. అండ్ స్టెమ్ అన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఈ స్టెమ్ అన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. అట్లనే మేము ఈ టెక్నాలజీస్ టీచ్ చేసేటప్పుడు సైన్స్ బిహైండ్ టెక్నాలజీ అండ్ మస్కులర్ మెమొరీ అన్న వర్డ్స్ యూజ్ చేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి. ఇది మేము స్టార్ట్ చేసింది మెయిన్గా స్టూడెంట్స్లో ఒక ఇన్నోవేషన్ని బయటికి తీయడానికండి. అంటే ఈ టెక్నాలజీస్ చూపించి వాళ్ళు చూస్తున్న ప్రాబ్లమ్స్కి ఒక కొత్త సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, వాళ్ళలో ఒక మోటివ్ని క్రియేట్ చేయడానికి, ఒక ఇగ్నైట్ క్రియేట్ చేయడానికి ఈ బస్ని అయితే మేము ఎస్టాబ్లిష్ చేసామండి. ఈ బస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఒక 90 లక్షలు అయిందండి. అట్లనే మాకు US నుంచి ఒక 80 lakhs గ్రాంట్ వచ్చింది. స్టార్టప్ ఇండియా నుంచి ఒక 25 lakhs సీడ్ ఫండ్ కూడా తీసుకున్నాము. ఆ మనీతో ఈ బస్ అన్నది అయితే క్రియేట్ చేసాము. రీసెంట్గానే ఈ బస్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారండి విత్ ద హెల్ప్ ఆఫ్ సజ్జనా సార్.
అట్లని మేము వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. తమ దేశంలో ఇతర దేశస్తులపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కిర్గిస్థాన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు అజిబేకోవా సితోరా జకీర్వాలు పేర్కొన్నారు. సోమజగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐహెచ్ఎస్ఎం స్టేట్ డైరెక్టర్ భానుప్రసాద్తో కలిసి మాట్లాడారు. తమ దేశంలోని స్థానికుల మధ్య జరిగిన సంఘర్షణలను విదేశీ విద్యార్థులపై దాడులుగా ప్రచారం చేయడంతో అక్కడ నివాసం ఉంటున్న ఇతర దేశస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు. ఘర్షణలకు భయపడి ఎక్కడికి విద్యార్థులు అక్కడే హాస్టల్స్కి పరిమితమైన మాట వాస్తవమేనన్నారు. అయితే ఇక్కడ జరుగుతుందంతా కేవలం ఊహాజనితమైనదని, దేశ రాజధానికి సుదూర ప్రాంతాల్లో జరిగిన వివాదాన్ని యావత్ దేశవ్యాప్తంగా జరిగినట్లుగా ప్రచారం జరిగిందని మండిపడ్డారు. I'm acting as Vice Dean for International Higher School of Medicine. అది బిష్కేక్ కిర్గిస్థాన్లో ఉంది. నాతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన డెలిగేట్స్ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. మెయిన్గా మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, అక్కడ రీసెంట్గా మనకు అక్కడ గొడవ అయింది అని చెప్పేసి మనకు యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ సర్క్యులేట్ అయిన వీడియోస్ వల్ల ఒక అపోహ అనేది మనకు క్రియేట్ అయింది పేరెంట్స్ మధ్యలో, స్టూడెంట్స్ మధ్యలో. కానీ అక్కడ జరిగిన గొడవ ఒకటే రాత్రి జరిగింది. లోకల్స్ అంటే లోకల్ కిర్గిస్థాన్ లోకల్స్కి మధ్యన ఈజిప్షియన్స్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక పబ్లో జరిగిన గొడవ అది. దాన్ని తీసుకొని చాలా కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా సరే, ఓ 10-20 మంది స్టూడెంట్స్ ఏం చేశారు అంటే యూట్యూబ్లో ఉన్న ఎక్కడో ఫేక్ వీడియోలు అవన్నీ తీసుకొని వచ్చి ప్రచారం చేయడం వల్ల అది ఇంకా ఏదో జరిగిపోతుంది కిర్గిస్థాన్లో అనే భయం అనేది స్టూడెంట్స్లో, పేరెంట్స్లో నెలకొడి ఉంది. కనుక దాన్ని మేము క్లియర్ చేయడానికి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా అది అయిన రోజు మళ్ళీ స్టూడెంట్స్కి భరోసా ఇవ్వడానికి అక్కడ మనకు ఇండియన్ అంబాసిడర్ కూడా వచ్చి స్టూడెంట్స్ని కానీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ని కలవడం అనేది జరిగింది. నేషనల్ మీడియా కూడా మనకు అక్కడికి వచ్చి ప్రతి స్ట్రీట్ తిరిగి మనకు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి, యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి కూడా అక్కడ పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. సో మీ ద్వారా నేను ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చెప్పదలుచుకున్న మెయిన్ ఏంటంటే కిర్గిస్థాన్ అనేది సేఫ్ ప్లేస్. లాస్ట్ 20 years నుంచి దగ్గర 4,000+ చిల్లర మనకు గ్రాడ్యుయేట్స్ అయ్యి మనకు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్స్ అయ్యి మనకు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనకు అరకు ఎంపీ అయిన వారు కూడా మనకు ఐహెచ్ఎస్ఎం గ్రాడ్యుయేట్, అరకు ఎంపీ లాగా వైఎస్ఆర్సీపీ తరఫున మనకు అయిన వాళ్ళు కూడా మా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయి. సో ఇలాంటి ఉన్నతమైన స్థానాల్లో మా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వన్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్. స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి, ఇళ్లలో హడావిడి మొదలైంది. ఇన్నాళ్ళు సెలవుల్లో ఎంజాయ్ చేసిన పిల్లలు ఇప్పుడు స్కూల్ పాటు పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ప్రతి స్కూల్ బస్ తప్పనిసరిగా సంబంధిత ఆర్టీఏ ఆఫీసులో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని, ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవీఐ విజయారావు తెలిపారు. గత కొద్ది రోజులుగా దీనికోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో అన్ని బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసే వరకు ఈ డ్రైవ్లు నిర్వహిస్తామని విజయరావు అన్నారు. ఆర్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్, అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు డ్రైవర్ లైసెన్సులను లేని బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 1 month టైం తర్వాత మళ్ళీ మనకు అందులో భాగంగా నిన్న June 12 స్కూల్ స్టార్ట్ అయింది. ఆ స్కూల్ స్టార్ట్ కాగానే మేము ఏం చేస్తామంటే ఈ రోడ్ పైన మేము ఏ బస్సు ఫిట్నెస్ లేని తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము స్పెషల్ డ్రైవ్ పెట్టి త్రో స్టేట్ తిరిగి అన్ని ఏ బండ్లు అయితే మనకు ఫిట్నెస్ లేని బండ్లు పిల్లలు ఎక్కించుకొని తిరుగుతారు, మనకు చాలా ప్రమాదకరం. వాళ్ళు వెహికల్ కండిషన్ ఉందా లేదా, అవన్నీ దానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము స్పెషల్ డ్రైవ్ చేపట్టి అందులో ఏం డిఫెక్ట్స్ ఉన్నా, ఫిట్నెస్ లేకున్నా, ఏం లేకున్నా మేము బండ్లు సీజ్ చేయడం ప్రతిరోజు జరుగుతూ ఉన్నట్టుంది. నేను దాదాపు ఒక 5 బండ్లు సీజ్ చేశాము, ఈరోజు కూడా 10 బండ్లు సీజ్ చేశాము. ఈ వీళ్ళు మొత్తం ఫిట్నెస్ చేసుకున్నంత మటుకు ప్రతిరోజు మేము క్షుణ్ణంగా చెక్ చేస్తాము. పిల్లల భద్రత కొరకు మేము తప్పకుండా మేము ఇవన్నీ పాటిస్తామని చెప్తూ వాళ్ళకు కూడా స్కూల్ యాజమాన్యాలకి హెచ్చరిస్తాం. ఇప్పటివరకు ఎన్ని బండ్లను సీజ్ మీరు? ఇప్పటివరకు మన ఏరియాలో 15 బండ్ల వరకు సీజ్ చేస్తాం. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Hey Toyota, play my song. The cool new Glanza. Go hatchin'. Go awesome. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి 2,000 కోట్లు కేటాయించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారాయ్ అన్నారు. మానవతారాయ్ ఆధ్వర్యంలో ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం రేపటి నుండి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయనున్నట్లు మానవతారాయ్ వెల్లడించారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ బడులను నారాయణ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాల కన్నా తీర్చిదిద్దాన్ని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రకటనను హర్షిస్తూ ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్న జామై ఉస్మానియా మరి ఉన్నత పాఠశాలలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. కాబట్టి గతంలో పాలకులు ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నడుంబించలేదు. రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయనే చెప్పుకున్నారు, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా అని స్పష్టంగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు వర్ధిల్లాలి. వారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు మరింత బలోపేతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి రానున్న రోజుల్లో బడిబాట కార్యక్రమంలో మరి పిల్లగాళ్లకు వెంటనే పుస్తకాలు, డ్రెస్సులు పాఠశాల ప్రారంభం రోజే అందించే విధంగా చర్యలు చేపట్టడం నిజంగా అభినందనీయం. కాబట్టి చరిత్రలో రేవంత్ రెడ్డి గారి నిర్ణయం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ఆశా వర్కర్లు సిఐటియు నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని వాపోయారు. పీఎఫ్, ఈఎస్ఐ జీతాల పెంపు, ఆరోగ్య బీమా వంటి మొదలగు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశాల సమస్యలను పరిష్కరించమంటే మరోవైపు ఆశాలకు పరీక్షలు నిర్వహించి ఈరోజు వాళ్ళ నైపుణ్యానికి పరీక్ష పెట్టే పని చేస్తూ ఉన్నది. గత 33 సంవత్సరాలుగా ఏ నైపుణ్యంతో వాళ్ళు పనిచేస్తున్నారో, ఏ నైపుణ్యంతో గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు సాధించారో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆశాల సమస్యలను పరిష్కరించడంలో మీ చిత్తశుద్ధిని ప్రదర్శించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తామన్నారో, ప్రస్తుత సెలవులు ఇస్తామన్నారో వాటిని ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లించాలి. రానున్న రోజుల్లో అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన పోరాటాలకు ఆశా కార్యకర్తలందరూ సిద్ధమవుతారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 50 లక్షల కురుమ జనాభాకు ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నికైన బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ కురుమ రాజకీయ జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు కొల్లూరు మల్లప్ప నుండి కర్ణాటక సీఎం సిద్దిరామయ్య వరకు కాంగ్రెస్ బలోపేతానికి కురుమలు అందించిన సేవ గణనీయమైందని ఎర్ర సత్యనారాయణ గుర్తు చేశారు. బీర్లా ఐలయ్య కురుమకు మంత్రి పదవి కేటాయించాలని, అదేవిధంగా కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా తగు ప్రాతినిధ్యం జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా కురుమలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ఏదైతే రాష్ట్ర కురుమ సంఘం జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశము డిమాండ్లన్నింటినీ కూడా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. అయితే ఒక విషయాన్ని మాత్రము ఈ సందర్భంలో ప్రత్యేకంగా మనం గమనించాలి. దేశ జనాభాలో కానీ రాష్ట్ర జనాభాలో కానీ కురుమలు అనేటటువంటిది ఇది విలక్షణమైనటువంటి కులం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులం. దీని సహజ లక్షణం ఏంటిదంటే నిస్వార్థత, నిజాయితీ అనేటటువంటి సహజ లక్షణంతో ఉన్నది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మంచి గతి ఎక్కడుంటే అటువైపు తమ ఆలోచన విధానాన్ని, తమ బలాన్ని సమకూర్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి కులం. అంతేగాక ఇది నిజాయితీ గల కులం అనేటటువంటి దానికి మరో నిదర్శనం ఏంటిదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రవక్తలే కానీ అందరూ కూడా ఈ కులాన్ని ఎంచుకున్నటువంటి విశేషమైన సంఘటన కూడా ఉంది. యేసుక్రీస్తు కానీ ఆశా వర్కర్ల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశా వర్కర్ల మద్దతుగా సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్ల తమ డిమాండ్లను పరిశీలించకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని,
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదని ఇప్పుడైనా ఆశా వర్కర్లకు న్యాయం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా ఐసీటీయూ మహిళా అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. విద్యా అర్హతతో పరీక్షతో ముడిపెట్టకుండా రాజకీయ నాయకులు అధికారుల చేతుల్లో ఒత్తిడికి గురికాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా మాపై దయ చూపాలని, మా డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బహదూర్పురాలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 5 ముఠా సభ్యులను వ్యవహారంలో పోలీసులు లోతుగా ఆరా తీశారు. వారి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన 19 మంది ఎవరు, ఎప్పటి నుంచి ఈ ముఠా వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. 19 మంది వివరాలు సేకరించిన తర్వాత వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సయ్యద్ ఫైసల్ పై గతంపై మాదక ద్రవ్యాల కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి తిరిగొచ్చి మళ్లీ డ్రగ్స్ దందా సాగిస్తున్నాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు ఫైసల్ భార్య నదియాతో పాటు స్నేహితులతో కలిసి నగరంలో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. బెంగళూరులో తక్కువ ధరకు MDMA డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. మరోవైపు 19 మంది కాకుండా ఇంకా ఎక్కువ మంది ఈ ముఠా వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారన్న విషయంపైన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణకు ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అన్ని జిల్లాలలో అక్కడికక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాలలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు